గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మహానుభావుడు వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడుగుతాడు, ఏమని? ఈ ప్రపంచంలో ఉత్తమోత్తమైన పురుషుడు ఎవరు అని. దానికి సమాధానంగా నారదుడు చెప్పిన వృత్తాంతాన్ని గ్రంథస్థం చేశాడు వాల్మీకి కదా. ఈరోజు మనం రామాయణం శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమి, రాముడు పుట్టినరోజు, రాముడు పెళ్లి చేసుకున్న రోజు. అర్థమైందా? మరి వాడవాడల, ఊరూరా వాడవాడల, ప్రతి బజార్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బజారు మొత్తం కవర్ అయ్యేటట్టుగా తాటి పందిళ్ళు, తాటాకుతోటి పందిళ్ళు వేస్తారు. చల్లగా ఏసీ ఉన్నట్టుగా ఉంటుంది. ఆ భగవంతుడి రామచంద్రుడి యొక్క మనస్సు ఎంత చల్లడిదో అంత చల్లగా ఉంటాయి పందిళ్ళన్నీ కూడా. నేను అనుభవించాను చిన్నప్పుడు. అయితే ఒకటేంటంటే, సరిగ్గా ఆ టైంలోనే ప్రభుత్వం వాళ్ళు పరీక్షలు పెట్టేవాళ్ళు. ఎంత బాధ అనిపించేదో, హాయిగా ఆడుకోకుండా పందిళ్లలో ఇలా వచ్చి పరీక్షలతో వచ్చేది. సో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది, అదే కథ నడుస్తుంది. సో రామాయణం, శ్రీరామనవమి అంత పెద్ద పండగ తెలుగు ప్రజలకు మరొకటి లేదు. దాదాపు ఒక్కొక్క ప్రాంతంలోనేమో శ్రీరామనవమి నుంచి నవరాత్రులు చేస్తారు, ఒక్కొక్క ప్రాంతంలో శ్రీరామనవమికి అయిపోయేటట్టుగా నవరాత్రులు చేస్తారు. ఈ విధంగా రామాయణం జరుగుతుంది. మనం ఎక్కడి దాకా వచ్చామయ్యా అంటే కథ మొట్టమొదట రాముడు జన్మించిన అయోధ్య పట్టణాన్ని వర్ణించారు. తర్వాత అయోధ్య పట్టణంలో ఉండే ప్రజలు ఎలా ఉన్నారు అది చెప్పుకుంటున్నాం మనం. ఆ విశేషాలు చెప్పుకుంటున్నాం. మరి గొప్ప విషయం ఏంటంటే, ఆయన రాజ్యంలో రోజు తృప్తిగా భోజనం చేయని వాడు లేడట. రామరాజ్యం అంటే అది. అర్థమైందా? ఈ పరిపాలకులు ఎప్పటికి తెస్తారో ఆ భాగ్యం. రామరాజ్యం, జై రామ్, జై శ్రీరామ్ అంటూ ఉంటారు. ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఆకలితోటి ఎంతమంది అలమటిస్తున్నారు కదా. ఏ బరువు పట్టించుకున్నారు? ఊరికే చెప్తారు స్టేట్మెంట్లు. ఎంతమందిని మనం చూస్తున్నాం అడుగు తినేవాళ్ళని. వాళ్ళకి ఏమన్నా అన్నం పెట్టగలుగుతున్నావా? ప్రభుత్వం వాళ్ళు. కానీ రామరాజ్యంలో అలా కాదు. రామరాజ్యంలో ప్రతిరోజు కూడా తృప్తిగా తినని మనిషే లేట. తర్వాత జితేంద్రియుడు కానివాడెవడు లేట. అందరూ కూడా ఇంద్రియ నిగ్రహంతో ఉండేవాళ్ళ. అది రామరాజ్యం. అది ఎందుకు రాముడిని పూజిస్తాం, రామరాజ్యం అనుకుంటాం. అలానే బ్రాహ్మణులు కూడా ఏ రోజు కూడా నిత్యాగ్నిహోత్రం చేయకుండా ఉండేవాళ్ళు కాదుగా రామరాజ్యంలో. అంటే ప్రజల గురించి చెప్తున్నాం. పట్టణం ఎంత వెడల్పు ఉంది, దాని కథ కమామిషు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఆ పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారు? బ్రాహ్మణుల గురించే మొట్టమొదటిగా చెప్పారు. వాళ్ళ కార్యాలని, కర్తవ్యాలని ఖచ్చితంగా నిర్వహించేవాళ్ళు. నా చిన్నతనంలో చూశాను. బ్రాహ్మణుడు ఇంటికి ఏదన్నా దానికి పిలిస్తే ఎంత ఇస్తావు అనేది ఎవ్వరూ అడిగే క్వశ్చనే లేదు. తద్దినానికి పిలిచినా లేకపోతే వివాహానికి పిలిచినా ఎంత ఇస్తాం అంత ఇస్తామని ఒక ప్రశ్న లేదు. ఆ ఊరు పురోహితుడు రావాల్సిందే, చేయాల్సిందే. వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సిందే. బ్రాహ్మణుడు అంటే అటువంటి వాడే బ్రాహ్మణుడు. అదే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించేవాళ్ళు. అందుకోసమే బ్రాహ్మణుడికి అన్ని కులాల వాళ్ళు కూడా ఎక్కువ గౌరవం ఎందుకు చూస్తారు? దానికోసమే చూస్తారు. అలానే ఇంద్రియ స్వేచ్ఛతను నిరోధించేవాళ్ళు, అలానే దానాలు చేసేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణుడు దానం చేయాలి, దానం పుచ్చుకోవాలి. రెండు ఆయన డ్యూటీ. దానం చేయాలి, దానం పుచ్చుకోవాలి. అలానే వేదాలను పఠించాలి. ఇవి అనుకోకుండా వచ్చేది పొద్దున పాపం ఆ రామ కళ్యాణం చదివేటప్పుడు ఒక ఆమె వేదమంత్రం చదువుతుంది. నాకు బాగా అనిపించింది. ఏమన్నానండి, మన భారత జాతి యొక్క గొప్పతనం ఏంటంటే వేదాలని ఫాలో అవుతాం. వేదం ఏం చెప్పిందంటే, ఉపనయనం అయిన వాడికే వేదం చదివే హక్కు ఉన్నదని చెప్పింది. దాన్ని పాటించాలా లేదా? పాటించాలి కదా. స్త్రీలు శూద్రులు చదవకూడదు
వేదమంత్రం. మళ్ళీ కూడా చెప్తున్నాను, చదివితే బ్యాడ్ ఎఫెక్టే ఉంటుంది కానీ గుడ్ ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా శృతి చెప్పింది, వేదాన్ని మనం ఫాలో అవ్వాలి. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ 3 వర్ణాల వాళ్ళు ఉపనయనం అయిన తర్వాత గురువు గారి దగ్గర నేర్చుకోవాలి వేదమంత్రం. వాళ్ళకు మాత్రమే అర్హత ఉంది. ఏదో అనుకోకుండా వచ్చింది, ఎందుకు వచ్చింది అందరు తిట్టుకుంటూ ఉంటారు. పాపం వచ్చేవాళ్ళందరూ కూడా, గుళ్ళకు వచ్చేవాళ్ళందరూ కూడా స్త్రీలే. 100కి 1 ఉంటున్నారు పురుషులు గుళ్ళకు వచ్చేవాళ్ళు. మీరు ఎక్కడైనా చూడండి 100కి 1 కదా. ఇంతకీ ఎందుకు వచ్చాము మా ఇదంటే వేదాన్ని పఠించేవాళ్ళు. తర్వాత నా నాస్తికో నా నృతకో న కశ్చిత్ బహుశ్రుత నా సూయకో నశక్తో నా విద్వాన్ విద్యతే తథా. దేవుణ్ణి నమ్మని వాడు ఎవడు లేట రామరాజ్యంలో, అర్థమైందా? అలానే అసత్యం పలికేవాడు ఎవడు లేడు, అబద్ధం చెప్పేవాడు ఎవడు లేట. అన్ని కులాల వాళ్ళు, ఒక కులం అని కాదు, ఏ కులం వాడు కూడా అసత్యం చెప్పేవాడు కాదు. తర్వాత అసూయ ఎవ్వరికీ ఉండేది కాదు. రామరాజ్యం రామరాజ్యం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటాం కాదు. మనం ఈ లక్షణాలు అలవాటుకోవాలి, అప్పుడే జై శ్రీరామ్కి అర్థం. ఆ తర్వాత జ్ఞానాన్ని అందరూ కూడా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, ఇంకా ఇంకా ఎక్కువగా. రేపు మనం మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి